హలో అండి, నమస్తే. నేను లలిత. ఈరోజైతే నేను ముల్లంగి పరోటా చేస్తున్నానండి. ముల్లంగి పరోటా ఆలు పరోటా కన్నా చాలా రుచిగా ఉంటుందండి. ముల్లంగితో మనం పులుసు కూరలు చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటాయండి. ఏ పులుసు కూర చేసుకున్నా కొంచెం ముల్లంగి వేసుకున్నామంటే కూరలు అయితే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం పరోటా కోసం అయితే ఒక ముల్లంగిని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని తురుముకోవాలండి. మరీ సన్నగా తురుముకోవద్దు, కొంచెం బరగ్గానే లావుగానే తురుముకోవాలి. తురుముకున్న మిశ్రమాన్ని ఒక బౌల్పై వైట్ క్లాత్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అంతటిని ఆ క్లాత్లోకి వేసుకొని దాని నుండి వాటర్ని అంతా పిండుకోవాలండి. వాటర్ను చేతితో కూడా పిండుకోవచ్చండి, కానీ చేతులు దురదొస్తాయి, అందుకని నేను క్లాత్లో వేసి పిండుకుంటున్నా. ఈ ముల్లంగిలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇది మన రక్తాన్ని శుద్ధి చేస్తుందండి ముల్లంగి అనేది. ఇప్పుడు పిండుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఆ మిశ్రమం అయితే వెన్న ముద్దలాగా తెల్లగా ఎట్లా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అయితే మనం ఒక బౌల్లోకి పొడి పొడిగా వేసుకొని అందులోకి సగం స్పూన్ వరకు కారము, స్పూన్నర వరకు గరం మసాలా కలిపిన ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలండి. నిమ్మరసం అనేది పరోటాకు చాలా రుచినిస్తుందండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి చేయితో బాగా కలుపుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ఉంచుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి అది వేడయ్యాక ఇందాక కలిపెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కాసేపు వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల వరకు. మరీ పచ్చిదైతే తినలేము కదా, అందుకని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందాకైతే నేను సాల్ట్ వేసుకోలేదండి, వాటర్ వస్తుందని ఇప్పుడు వేస్తా. దానికి సరిపడా సాల్ట్ని వేసుకొని, మేమైతే కొంచెం షుగర్ వేసుకుంటాం కాబట్టి షుగర్ అనేది కూడా చాలా రుచిని ఇస్తుందండి పరోటాకు. కొంచెం షుగర్ వేస్తున్నానండి నేను. షుగర్ వేసి ఆ మిశ్రమాన్ని అంతటిని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇందాకటి బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. అది చల్లారేలోగా మనము గోధుమ పిండి తడుపుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 గరిటెల వరకు గోధుమ పిండిని వేసుకొని అందులో కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని కొంచెం నూనె వేసుకొని పిండిని కొన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మృదువుగా తడుపుకోవాలండి. తడిపిన పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచితే మృదువుగా తయారవుతుందండి. ఈలోగా మనం స్టవ్ పై పెనాన్ని ఉంచుకొని అది వేడయ్యేలోగా మనము పరోటా కోసం చపాతీ తయారు చేద్దామండి. ఇందాక తడిపిన పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా లాటించి ఇందాక చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి రౌండ్గా తయారు చేసుకొని దాన్ని చపాతీలాగా కానీ లేకుంటే పూర్ణంలాగా కానీ ఒత్తుకొని నెయ్యితో కానీ బటర్తో కానీ నూనెతో కానీ కాల్చుకున్నామంటే ముల్లంగి పరోటాలు రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో ఆరోగ్యకరమైన ముల్లంగి పరోటాలు ఈజీగా తొందరగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. పెద్ద టైం కూడా ఏం పట్టదు. వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.